తెలంగాణలో ఆలయాలపై దాడులు విధ్వంసాలు కొనసాగుతున్నాయి. తాజాగా గణపతి విగ్రహం ధ్వంసం చేయడం దుమారమే రేపుతోంది. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు గ్రామ శివారులోని కాకతీయుల కాలం నాటి గణపతి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. గణపతి విగ్రహాన్ని ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అయితే గుప్త నిధులున్నాయంటూ గణపతి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడ కాకతీయ కాలం నాటి వినాయక విగ్రహం ఉన్నది. ఆ విగ్రహం గతంలో కూడా 2 సార్లు ధ్వంసం చేసే ప్రయత్నం చేసిండ్రు. అయినా నేటికి వాళ్ళపై చర్యలు లేవు. ఈ రోజు కూడా రాత్రి దుండగులు మరి ఎవరి సాయంతో చేసారో తెలియదు కానీ వాళ్ళు రాత్రి ధ్వంసం చేయడం జరిగింది. కావున న్యూస్ టీమ్ ని ఇప్పటికైనా తీసుకొచ్చి ఎవరైనా బాధ్యులైన వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్షిస్తారని చెప్పి మేము కోరుతున్నాం. లేని ఎడల ఆమరణ తీసి ఇక్కడ బైఠాయిస్తామని చెప్పి మేము ప్రతిజ్ఞాముఖంగా తెలియజేస్తున్నాం. గణేష్ విగ్రహం ఉండడం జరిగింది. ఎంతో పురాతనమైన విగ్రహం అది. కొంతమంది దుండగులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి ముక్కలుగా చేసినందుకు అన్ని కుల మతాలకు అతీతంగా దీనిపై ఖండిస్తూ మేము చర్య తీసుకోవాలని పోలీసు అధికారులకు కానీ పై ప్రభుత్వ అధికారులకు కానీ ఆదేశాలు జారీ కోరుకుంటున్నాము. ఇక్కడ కాకతీయ